మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఏమిటో నీకు తెలుసా అని ఒక క్వశ్చన్ పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం చూడండి, మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనే భావనను మొట్టమొదటిసారిగా లియాంటిఫ్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించినాడు. మూలధన ఉత్పత్తి నిష్పత్తిని గణన చేయడానికి ఆయన ఒక సూత్రాన్ని కూడా ప్రతిపాదించినాడు. ఆ సూత్రం పేరు వచ్చేసి ఐసిఓఆర్. ఐసిఓఆర్ అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఈక్వల్ టు డెల్టా సి బై డెల్టా ఓ. డెల్టా సి అంటే చేంజ్ ఇన్ క్యాపిటల్, మూలధనములోని మార్పు. డెల్టా ఓ అంటే మూలధన ఉత్పత్తిలోని మార్పు. అంటే మూలధనములోని మార్పు బై మూలధన ఉత్పత్తిలోని మార్పు నేసుకుంటే ఐసిఓఆర్ అనేది వస్తుంది. ఈ ఐసిఓఆర్ని క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాము. ఇక్కడ ఏమిటి, ₹1 విలువ కలిగిన వస్తువులను తయారు చేయడానికి ఎన్ని రూపాయలను పెట్టుబడిగా పెట్టాలో సూచించేదానిని మూలధన ఉత్పత్తి నిష్పత్తి అని అంటారు. మరి మొదటి పంచవర్ష ప్రణాళికలో ₹1 విలువ కలిగిన వస్తువులను తయారు చేయడానికి ₹2.95 పెట్టుబడిగా పెట్టినారండి. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున నిర్మించి ఉంటారు కాబట్టి మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మూలధన ఉత్పత్తి నిష్పత్తి తక్కువగా ఉంటుందో లాభాలు అనేటివి అధికంగా ఉంటాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాలలో మౌలిక వసతుల కొరత అధికంగా ఉంటుంది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించాలంటే పెద్ద ఎత్తున మౌలిక వసతులను నిర్మించాలా. కనుక అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి అధికముగా ఉంటే లాభాలు అనేటివి తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి మొదటి దశలో ఉంటే మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్వశ్చన్స్ అనేటివి అడిగినారు. అదేవిధంగా అభివృద్ధి అర్థశాస్త్రంలో కూడా ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడానికి ఆస్కారం ఉంది. కానీ మొదటి పంచవర్ష ప్రణాళికలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎంత అంటే 2.95:1.